కాపర్లను 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలంటూ డిమాండ్ చేశారు కేవీపీఎస్ నాయకులు. చనిపోయిన వారిని శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే వృత్తిని నిర్వహించే కాటి కాపర్లను 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలంటూ మండల ప్రధాన కార్యదర్శి రాజా రమేష్, చర్మ కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కేవీపీఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్ తిమ్మన్న, చిన్నప్పలు డిమాండ్ చేశారు. కాటి కాపర్ల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ, సొంత కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు కూడా ముట్టు అంటూ అని దూరం ఉండే సమాజానికి దగ్గరగా చేరి ఆ అంటునే భుజాన వేసుకుని దానినే వృత్తిగా నిర్వహిస్తున్న కాటి కాపర్లను నేటికి ప్రభుత్వాలు గుర్తించకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే వారిని గుర్తించి 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. శ్మశాన సమస్యలతో పాటు అందులో పనిచేసే కాటి కాపర్ల సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో చర్మం కళాకారుల సంఘం నాయకులు, టౌన్ ప్రెసిడెంట్ టౌన్ సుమాల రాజు, కేవీపీఎస్ నాయకులు అరుణ్, డప్పు కళాకారుల నాయకులు చిన్న దేవేంద్ర, మున్సిపాలిటీ నాగరాజు, మున్సిపాలిటీ తిక్కయ్య, వీరేష్, ఈరన్న, మల్లన్న, గోవిందు, నర్సన్న, లక్ష్మణ, ఆనందరాజు తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాపర్లు గుంతలు తీసే బేగార సంఘం యొక్క వారి యొక్క సమస్యలకి వాళ్ళకి కావాల్సిన డిమాండ్ని ఈరోజు ప్రభుత్వం ఎంపీడీఓ ఎంఆర్ఓ కోసం ముందర మేము డిమాండ్ చేస్తున్నా. వాళ్ళు ఈరోజు గుంతలు తీసి ఈ సవాళ్ళని పూడ్చేటటువంటి వాళ్ళని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఈనాడు మేమందరం కూడా ఈ ప్రభుత్వాలని అందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు ఎలాగైనా సరే గుంతలు తీసే వాళ్ళకి, ఎందుకంటే మనం చూసాం కరోనా సమయంలోన వాళ్ళు ఎప్పుడైతే కరోనా సమయంలోన ఎవరు ముట్టుకోరు అనేటువంటి శవాన్ని కూడా ఆ సమయంలోన ఈ గుంతలు తీసే బేగర్ల సంఘం బేగాల వాళ్ళు కూడా వెళ్ళి ఆ సమయంలోనే వాళ్ళని తీసుకొని వెళ్ళి పూడ్చే సమయం, ఒకరంటే ఒకరి దగ్గరికి వెళ్ళే పరిస్థితుల్లో మనం ఒక కాలంలో ఉన్నప్పుడు, మానవత్వం అనేది లేనటువంటి స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వలసలు వెళ్ళినటువంటి ఆ ప్లేస్లో కూడా మా వాళ్ళు చనిపోయారని పిలిస్తే వాళ్ళ యొక్క పనులని, వాళ్ళ యొక్క జీవనోపాధిని అన్నిటినీ కూడా వదిలేసి వాళ్ళ యొక్క శవాలని పూడ్చడానికి రావాల్సిన పరిస్థితి మనము చూస్తూనే ఉన్నాం మిత్రులారా. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వము వెంటనే వాళ్ళని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి 2 ఎకరాల భూములను కూడా వారికి కల్పించాలని, మరి వాళ్ళకి ఇళ్ల స్థలాలను కూడా 3 సెంట్ల ఇళ్ల స్థలాలను కూడా వాళ్ళకి కలిగించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకసారి మనం శ్మశానంలోకి వెళితే ఆ శ్మశానంలో ఉన్నటువంటి వాటిని ఎముకలు తీసి బయటికి తీసి ఆ విధంగా చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకునేటువంటి స్థానంలో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ బేగరుల సంఘం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా, ప్రభుత్వాన్ని అందరినీ కూడా ఈ మీడియా తరఫున కోరుతున్నది ఏంటంటే, వారికి సరైనటువంటి వేతనాన్ని 6,000 రూపాయలు పింఛన్ని వాళ్ళకి చేయాలని, ఇంకొకటి వాళ్ళకి 2 ఎకరాల భూమిని కల్పించాలని, ఇంకొకటి వచ్చేసి వాళ్ళకి జీవిత బీమాని కూడా కల్పించాలని, వారికి చేసినటువంటి ప్రతి ఒక్క ఆ శ్మశానంలో ఏమేమి అవసరాలు వాళ్ళకి కావాల్సిన వాటిని అన్నింటినీ కూడా వారికి కలిగించాలని మేము ఈ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ బేగరుల సంఘం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు చిన్నప్ప, కేవీపీఎస్ మండల అధ్యక్షుడు.